అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు iDream ఎగ్జామ్ హబ్. ఈ iDream ఎగ్జామ్ హబ్లో ఏంటంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ప్రిపరేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే మన ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అండ్ క్యాండిడేట్స్ రాయబోతున్నారో వాటిలన్నింటి గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దిస్ ఇస్ యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. సో ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ కూడా మేము ఇస్తూ ఉంటాము. ఇవాళ మనము ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ గురించి మాట్లాడదాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. ఇదేంటంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్. ఇదేంటంటే మీకు మంచి మంచి జాబ్స్ ఏవైతే ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, ఈడీ డిపార్ట్మెంట్లో, ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉంటాయో జాబ్స్, అవన్నింటికి ఒక సింగిల్ ఎగ్జామినేషన్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి గురించి మనము ప్రతి ఒక్కటి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అసలు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి? నేను చెప్పినట్టు ఇదేంటంటే ఈ కమిషన్ వాళ్ళు, ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు కొన్ని గవర్నమెంట్లో మేజర్ మినిస్ట్రీస్ లైక్ ట్యాక్స్, ఈడీ అవనివ్వండి. సో మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. వీటిల్లో ఏవైతే ఓపెనింగ్స్ ఉంటాయో వాటికి ఒకటే కమిషన్ అనేది మీకు ఆర్గనైజ్ చేస్తుంది. ఇది ఎందుకు ఆర్గనైజ్ చేస్తుంది? సో దట్ ట్రాన్స్పరెన్సీ ఉండడం, మెరిట్ బేస్డ్ సెలెక్షన్స్ ఉండడం, ఇలా బ్యాక్ డోర్ ఎంట్రీ ఉండకుండా చూడడం, అండ్ ఇవి అట్రాక్టివ్ శాలరీస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే గవర్నమెంట్లో మంచి మినిస్ట్రీస్లో పనిచేద్దాం అనుకుంటున్నారో ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా రాయాలి. సో ఫస్ట్ మేజర్ పాయింట్, అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి? సో మీకు జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇది పర్మనెంట్ జాబ్ బేసికల్. సో మీరు జాబ్ సెక్యూరిటీ వాటి గురించి వరి అవ్వక్కర్లేదు. అఫ్కోర్స్ ప్రెషర్ ఉంటుంది, పర్ఫామ్ చేయాలి, బట్ మీ కార్పొరేట్ జాబ్ కన్నా కూడా ఇట్ ఈస్ మచ్ సేఫర్. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ మెరిట్ బేస్డ్. సో దీంట్లో ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని బ్యాంక్లో, పిఓలో దాంట్లో మీకు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాశారు, సో వాటిల్లో కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి. దీంట్లో ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్. సో దీంట్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్. దాని డిఫరెన్స్ అదంతా కూడా చెప్తాను. సో సిజిఎల్ ఏంటంటే మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, కస్టమ్స్, ఈడీ ఇలాంటి ఇంపార్టెంట్ హై వాల్యూ డిపార్ట్మెంట్స్లో మీకు జాబ్స్ అనేవి వస్తాయి, ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అండ్ రియల్ కెరియర్ ల్యాడర్. సో సిహెచ్ఎస్ఎల్ అంటే 12th పాస్ స్టూడెంట్స్ కూడా ఇది రాయొచ్చు. దీనికి ఏంటంటే ఇక్కడ నుంచి మీరు సరిగ్గా కష్టపడ్డారంటే మీరు కూడా ఆఫీసర్ లెవెల్ రోల్కి వెళ్ళొచ్చు. అంటే 8 to 12 months ఆఫ్టర్ ది ఫస్ట్ అటెంప్ట్ మీరు ఈ సెలెక్షన్ కూడా అయిపోతుంది. సో అటెంప్ట్ లిమిట్ అనేది ఉండదు, ఓన్లీ ఏజ్ విండో అనేది ఉంటుంది. సో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సిజిఎల్ రాయొచ్చు, అండ్ 12th పాస్ అయితే మీరు సిహెచ్ఎస్ఎల్ రాయొచ్చు. సో చాలా మంచి జాబ్స్ ఇవి, అండ్ చాలా డిమాండ్ ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా బీభత్సంగా ఉంటుంది అనమాట. సో నౌ లెట్ us టాక్ అబౌట్ దీస్ ఎగ్జామినేషన్స్ ఇన్ డీటెయిల్. సో ఎస్ఎస్సి ఏంటంటే నేను చెప్పినట్టు ఇది ఒక సింగిల్ కమిషన్. దీంట్లో సిజిఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది. సిజిఎల్ ఏంటంటే మీ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్ట్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, ఏఎస్ఓ, ఏఏఓ, సబ్ ఇన్స్పెక్టరు. సో ఆఫీసర్ ట్రాక్లోనే ఉంటారు డే 1 నుంచి సిజిఎల్లో. అదే సిహెచ్ఎస్ఎల్ చూసారంటే 12th క్లాస్ స్టూడెంట్స్ పాస్ వాళ్ళకి బేసికలీ క్లరికల్ జాబ్స్ అంటే అడ్మిన్, డేటా ఎంట్రీ, ఎల్డీసీ, జేఎస్ఏ, డిఈఓ, పోస్టల్ అసిస్టెంట్. సో ఇదేంటంటే ఎంట్రీ లెవెల్, కానీ మీరు క్లరికల్ నుంచి ఆఫీసర్ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో 12th పాస్ స్టూడెంట్స్ మీరు సిహెచ్ఎస్ఎల్ రాయొచ్చు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ గుడ్ డిగ్రీ మీరు సిజిఎల్ రాసేయచ్చు అనమాట. సో ఇదే మేజర్ డిఫరెన్స్, నేను ఆల్రెడీ చెప్పాను మేజర్. దీంట్లో ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ సిజిఎల్లో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ, సిహెచ్ఎస్ఎల్ మీరు అబ్జర్వ్ చేశారంటే 12th పాస్ చాలు. క్యాడర్ చూసారంటే ఇది గ్రూప్ బి క్యాడర్, ఇదేమో గ్రూప్ సి క్యాడర్ అనమాట. ఇదేమో ట్యాక్స్ అసెస్మెంట్, ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేషన్, ఇదేమో క్లర్క్ లెవెల్. దీంట్లో ఏంటంటే సిజిఎల్లో డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉండదు. మీకు సిహెచ్ఎస్ఎల్లో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఒక టెస్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే టైపింగ్ స్కిల్ టెస్ట్. ఎందుకంటే క్లరికల్, డేటా ఎంట్రీ వర్క్ కొంచెం ఉంటుంది, అడ్మిన్ వర్క్ కొంచెం ఉంటుంది, కాబట్టి మీకు ఈ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ రెండింటికి ఉండదు. స్టార్టింగ్ శాలరీ మీరు అబ్జర్వ్ చేశారంటే 25,500 నుంచి 47,600. ఇదేమో 19,900 నుంచి 29,200. ఇది బేస్ శాలరీ మాత్రమే. సో మీ బెనిఫిట్స్ అదంతా కూడా చాలా ఆన్ పార్ విత్ కార్పొరేట్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఆఫీసర్ లెవెల్ జాబ్ యాజ్ వెల్. సో బెనిఫిట్స్ అవన్నీ కూడా నేను చెప్పాను. సో అప్లికెంట్స్, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చూసారంటే 28 lakh ప్లస్ మంది అప్లై చేశారు మన సిజిఎల్ ఎగ్జామినేషన్. సిహెచ్ఎస్ఎల్ ఇంకా మనకి అప్లికేషన్ ఓపెన్ కాలేదు కాబట్టి వీ విల్ నో సూన్. సో
చాలామంది లాస్ట్ ఇయర్ చూసామంటే 32 lakh మంది సిహెచ్ఎస్ఎల్ అప్లై చేశారు. సో లాస్ట్ ఇయర్ CGLకి 18 lakh, ఈసారి 28 lakh. సో ఇది కూడా ఒక 10 lakhs పెరగచ్చు, అరౌండ్ 40 lakh మంది ఈసారి అప్లై చేయొచ్చు. సో కాంపిటీషన్ ఎంత ఉందో మీరు చూడొచ్చు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి CGLలో బేసికల్లీ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ అనే ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా దీంట్లో Tier 1, Tier 2 అని ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే Tier 1లో సెక్షనల్ టైమర్ అనేది పెట్టారు. అంటే ఒక్కొక్క సెక్షన్ మీకు ఒక పర్టికులర్ టైం అనేది ఇచ్చారు. దాని గురించి కూడా నేను మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు Tier 1లో 100 questions, 200 minutes, 200 marks, 60 minutes అంటే 1 hourలో మీరు 100 questions రాయాలి. 1 hour 100 questions. అండ్ సెక్షనల్ టైము 15 minutes per section అనేది ఉంది. అంటే ఇదివరకు ఏముండేది, మీరు 1 hourలో ఎలాగైనా డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ విచ్ ఇస్ ది ఫస్ట్ సెక్షన్ 15 minutesలో అటెంప్ట్ చేయాలి, 25 questions. జనరల్ అవేర్నెస్ అగైన్ 15 minutes, 25 questions. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అగైన్ 15 minutes, 25 questions. ఇంగ్లీష్ది కూడా 15 minutes, 25 questions. ఆ టైంలో మాత్రమే మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఆ టైం అనేది కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అంటే ఇది తొందరగా సాల్వ్ చేస్తే వేరే దానికి టైం ఉండదు. సో అదే టైంలో ఆ సెక్షన్ అనేది అటెంప్ట్ చేయాలి. సో టోటల్ 200 marks ఇవి. Tier 2 వచ్చామంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. అన్ని పోస్ట్కి మీరు పేపర్ 1 అనేది రాయాలి, అది 450 marks. పేపర్ 2 ఇది స్పెషలైజ్ పోస్ట్. సో వీటికి ఏంటంటే 200 marks. అండ్ పేపర్ 3 ఏ వాళ్ళకి వీళ్ళకి ఇంకో పేపర్ ఉంటుంది, అది ఇంకా మనకి ప్యాటర్న్ తెలియదు, అది తెలియగానే నేను మీకు చెప్తాను. సో సెక్షనల్ టైమింగ్ అనేది ఉంది. సో Tier 1 ఏంటంటే 1 full mark అండ్ Tier 2 ఏంటంటే సో Tier 1లో 0.5 marks నెగటివ్, Tier 2లో 1 mark ఇస్ నెగటివ్ అనమాట. సో Tier 1 ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. Tier 2 స్కోర్ బట్టే మీకు కంప్లీట్ మెరిట్ లిస్ట్ అనేది చేస్తారు. సో ఎంత మంచి స్కోర్ వస్తే అంత మంచి మెరిట్ లిస్ట్. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాట్మెంట్ ఇస్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో CHSLలో కూడా ఇట్ ఈస్ ఇన్ ఎ సింగిల్ సెషన్ CHSLది. సో అగైన్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఉన్నాయి, 25 questions ఈచ్. అగైన్ మీకు 100 questions ఉన్నాయి, 60 minutesలో చేయాలి. సో ఇట్ ఈస్ ఇన్ ఎ సింగిల్ సెషన్. అదే Tier 2లో ఏంటంటే మీకు 2 ఉంటాయి. ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, ఒకటే పేపర్ ఉంటుంది. మీకు CGL లాగా 3 different పేపర్స్ ఉండవు. అగైన్ డిపెండింగ్ ఆన్ ది జాబ్ ఇంకో స్పెషలైజ్ పేపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే, దాంట్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. సో 1 mark నెగిటివ్ పర్ రాంగ్ ఆన్సర్. ఇది సేమ్ నెగిటివ్ మార్కింగ్ కూడా సేమ్ యాజ్ CGL. ఇక్కడ ఏంటంటే మీకు ఒక స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ, ఇది ఓన్లీ క్వాలిఫై అవ్వాలి. ఎస్పెషల్లీ ఫర్ DEO డేటా ఎంట్రీ స్పీడ్ చెక్ చేస్తారు. వేరే దానికి ఏంటంటే మీరు ఇంగ్లీష్ది, హిందీది 35 words per minute అండ్ 30 words per minute ఉండేటట్టు. సో ఇది కూడా మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్లో. సో Tier 1 అగైన్ ఇస్ ది క్వాలిఫైయింగ్, Tier 2 ఇస్ ది ఫైనల్ మెరిట్ వచ్చేది మీకు మొత్తం Tier 2 మీదనే. దీంట్లో ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ పార్ట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చూసారంటే దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో CGL వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటుంది, ఏజ్ లిమిట్ 18 to 32. అగైన్ ఇట్ వేరీస్ ఆన్ పోస్ట్. అటెంప్ట్ లిమిట్ అనేది ఉండదు. CHSLలో అగైన్ క్లాస్ 12 పాస్ అయితే చాలు, 18 నుంచి 27 అండ్ నో లిమిట్. అగైన్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఫర్ డిఫరెంట్ వేరియస్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్, గవర్నమెంట్ సర్వీస్ స్టూడెంట్స్, అది కూడా ఉంటాయి. బట్ దిస్ ఈస్ ది బేస్ లిమిట్ అనమాట. సో దెన్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, Tier 1 రాస్తారు. Tier 1 ఇస్ లైక్ ప్రిలిమ్స్ అనమాట, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లాగా, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. దాని తర్వాత Tier 2. సో Tier 1 జస్ట్ మీరు కట్ ఆఫ్ క్లియర్ చేస్తే Tier 2కి ఎలిజిబుల్ అవుతారు. Tier 2 చేశాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది. సో దీని తర్వాత ఇంకేం స్టెప్స్ అనేవి ఉండవు. CHSLలో అగైన్ Tier 1 ఇస్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, Tier 2 అగైన్. దెన్ Tier 2లో తర్వాత మీకు ఒక స్కిల్ అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దెన్ ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది అనమాట. సో టైమ్ లైన్ అనేది సైకిల్స్. ఇప్పుడు CHSLది ఇంకా మనకి నోటిఫికేషన్ రాలేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ September 1st week ప్రాబబ్లీ. సో అది రాగానే కూడా మేము ఫస్ట్ ఈ ఛానల్లోనే చెప్తాము. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. సో ఇదంతా కూడా అగైన్ జాబ్ రోల్ ఏముంటుంది మీకు CGLలో, ట్యాక్స్ అసెస్మెంట్, సర్వే రీసెర్చ్ ఆపరేషన్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దాంట్లో. దెన్ మీకు CHSLలో LDCదేమో క్లరికల్ వర్క్, DEOదేమో హై స్పీడ్ అక్యురసీ డేటా ఎంట్రీ, ఫస్ట్ లెవెల్ క్లర్క్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్.
అండ్ ఎల్డీసీ, యూడీసీ, డివిజనల్ క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, ఇలా కూడా మీ కెరియర్ పాత్ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ రాస్తున్నారో వాళ్ళు కూడా ఆఫీసర్ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. అందుకని ఇంత కాంపిటీషన్, ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఇది. సో యూపీఎస్సీ ఎగ్జామ్ తర్వాత దిస్ ఈస్ ది టాప్ ఎగ్జామినేషన్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. సో సిలబస్ అనేది కూడా నేను మెన్షన్ చేశాను, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బేసికలీ ఏంటంటే రీజనింగ్, క్వాంటిటీ, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. దీంట్లో మీరు ఏదైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సిమిలర్ సిలబసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, సిలాగిజము. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అదర్ ఎగ్జామినేషన్, యాప్టిట్యూడ్, జనరల్ యాప్టిట్యూడ్ అనేది ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ఈజీ పేపర్. దెన్ క్వాంట్లో అరిథమెటిక్, అల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, బేసిక్ డి ఉంటుంది. ఇంగ్లీష్లో అగైన్ రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్స్, ఎర్రర్స్, దెన్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఉంటుంది, ఇడియమ్స్, స్పెల్లింగ్స్. జనరల్ అవేర్నెస్ మీకు అగైన్ కరెంట్ అఫైర్స్. ఎనీవే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఎనీవే ప్రిపేర్ అవుతున్నారు. అండ్ స్టాటిక్ జీకే. సో ఇదంతా కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎగ్జామినేషన్. నెగటివ్ మార్కింగ్ గురించి కూడా నేను చెప్పాను. సో కట్ ఆఫ్స్ మనం చూసామంటే టియర్ 1లో మీరు అబ్జర్వ్ చేశారంటే 2025లో మన కట్ ఆఫ్ అనేది 136 ఉండేది. అంటే ఇది నార్మలైజ్ స్కోర్. అండ్ 2024లో సో 145 to 150 ఈజ్ ఎ సేఫ్ స్కోర్ అనమాట. దెన్ టియర్ 2లో అగైన్ 15,118 వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో అరౌండ్ 320, 330 మార్క్స్ అరౌండ్ ఇస్ ది కట్ ఆఫ్ అనమాట. అగైన్ రిజర్వేషన్ కేటగిరీ బట్టి ఇది ఉంటుంది. సో హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు దీంట్లో హైయెస్ట్ వెయిటేజ్ అనేది టెక్నికలీ ఉండదు. ఇట్స్ ఎ స్పీడ్ బేస్డ్ పేపర్. క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి కానీ మీరు స్పీడ్గా సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ఇట్. ఎందుకంటే సెక్షనల్ టైమర్ కూడా పెట్టారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. స్పీడ్ మ్యాటర్స్. 15 minutesలో మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో స్పీడ్ ఈజ్ ది గేమ్ చేంజర్. సో క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలామందికి టైం పడుతుంది. సో మోర్ ప్రాక్టీస్ ఈజ్ ది వే టు ఫార్వర్డ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది. సో అగైన్ మీరు ఎస్ఎస్సికి ప్రిపరేషన్ అనేది ఏదైతే కామన్ సిలబస్ ఉంటుందో, సో ఒకవేళ సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్లో టియర్ 1 ఈజ్ ఆల్మోస్ట్ ది సేమ్ సిలబస్. బ్యాంక్ ఎగ్జామ్స్ది కూడా ఆల్మోస్ట్ 60-70% అనేది సేమ్ ఉంటుంది. సో మీరు బ్యాంక్ ఎగ్జామ్స్, సిజిఎల్ ఎగ్జామినేషను ఇవన్నీ కూడా కామన్ ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎస్ఎస్సి, సిజిఎల్. సో మొత్తం సమ్మరీ డాక్యుమెంట్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరితో ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మేము నెక్స్ట్ పార్ట్లో సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అదంతా కూడా విల్ గెట్ ఇట్ ఫర్ యూ. దిస్ ఈజ్ యశస్వి సంతోష్ సైనింగ్ ఆఫ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీ రీడ్ ఆల్ ది కామెంట్స్. నమస్తే.